వర్గపోరు ఉధృతమై ఆ నియోజకవర్గంలో టీడీపీ పుట్టి ముంచే పరిస్థితులు పెరుగుతున్నాయా? పార్టీ బలంగా ఉన్న చోట నాయకుల తీరే తేడాగా ఉందా? తనకు సంబంధం లేని రెండు వర్గాలు కొట్టేసుకుంటుంటే ఎమ్మెల్యే తమాషా చూస్తున్నారా? వాళ్ళిద్దరిలో ఎవరో తేలితే మనం రంగంలోకి దిగుదామన్న వ్యూహం ఉందా? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా ఇంటర్నల్ వార్? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి? ఆచి చికెన్ మసాలా. విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో ప్రస్తుతం 3 ప్రధాన వర్గాలు మంట పెడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మరోవైపు గొంప కృష్ణ, ఇంకోవైపు ఇటీవల పార్టీలో చేరిన ఇందుకూరు సుబ్బలక్ష్మి వర్గాలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు 2 వర్గాలకే పరిమితమైన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు 3అవడంతో పార్టీ కేడర్లో కూడా గందరగోళం పెరిగిపోతోందంటున్నారు. పార్టీ కార్యక్రమాలైనా ఇతర సమావేశాలైనా ఎవరికి వారే నిర్వహించుకుంటూ విభజనను క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. అంతకుముందు 2 గ్రూపులున్నా పెద్దగా సమస్యలు రాలేదని, ఇందుకూరు సుబ్బలక్ష్మి పార్టీలో చేరాకనే సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని చెప్పుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్సీ రఘురాజు భార్య కావడంతో విమర్శలకు ప్రాధాన్యం పెరిగింది. రఘురాజు వైసీపీ తరపున ఎమ్మెల్సీ అయినా తర్వాత పరిణామాలతో ఆయన మా సభ్యుడు కాదంటూ ప్రకటించింది ఫ్యాన్ పార్టీ. ఈ క్రమంలో ఆయన కొత్త రాజకీయ వేదిక కోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. నియోజకవర్గంలో అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ అనుచరులను పదవుల్లో స్థిరపరచుకోవాలని ప్రతి వర్గం ప్రయత్నిస్తూ ఉండడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రఘురాజును ఎలాగైనా టీడీపీలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నాలే సమస్యలను పెంచుతున్నాయన్న వాదన సైతం బలపడుతోంది. ఇదే సమయంలో జిందాల్ బాధిత రైతు సమస్యలు కూడా రాజకీయ రంగు పులుముకున్నాయి. అసలైన రైతులు ఎవరన్న ప్రశ్నలు లేవనెత్తుతూ వాళ్లకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతోంది ఓ వర్గం. ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు రఘురాజు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కావాలనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి తాను రాజకీయంగా లాభపడాలనే వ్యూహంతో ఆయన ఉన్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ వెనకుండి కొంతమందిని ప్రోత్సహిస్తూ సమస్యను జటిలం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా చెప్తున్నారు. గొంప కృష్ణ, సుబ్బలక్ష్మి వర్గాల మధ్య గ్యాప్ పెరిగితే అది తమకే లాభమన్న లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే. ప్రత్యేకంగా శృంగవరపుకోట మండలంపై 3 వర్గాలు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మండలంలో ఆధిపత్యం సాధిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక స్థానాలు దక్కే అవకాశం ఉంది. అందుకే ఎవ్వరూ వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ అంతర్గత పోరు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ప్రభావం రేపు స్థానిక ఎన్నికలపై పడే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఓవైపు కొత్త సమీకరణాలు, మరోవైపు పాత విభేదాలు, మధ్యలో స్థానిక సమస్యలు, ఇవన్నీ కలగలిపి శృంగవరపుకోట రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి. ప్రస్తుతం అందరిది ఒకటే ప్రశ్న: 3 గ్రూపుల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత పోరు పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందన్నదే. చివరకు ఎవరి వ్యూహం ఫలిస్తుంది? పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా, లేక స్థానిక నాయకులే పరిష్కారం చూసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి శృంగవరపుకోట టీడీపీలో వర్గపోరు మాత్రం పీక్స్కు చేరింది. దీని ప్రభావం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎంత మేర పడుతుందన్నది చూడాలి.